So, very good morning, all of you. Today we are going to discuss the topic is the features of Java. So, features of Java అంటే ఏంటో చూద్దామండి. ఇవాళ మనం యాక్చువల్గా మనం ఈ ఫీచర్స్లో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏవేవి ఉన్నాయని మన జావా ఫీచర్స్లో ఏవేవి పాయింట్స్ ఉన్నాయంటే మనకి కొన్ని క్లియర్గా తెలుస్తుంది. సింపుల్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, పోర్టబుల్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, సెక్యూర్, రాబస్ట్, architectural nature, interpreted, high performance, multi-threaded, dynamic, distributed, and dynamic. So these are the basic features of our Java programming environment. So already object oriented programming మనం డిస్కస్ చేసాం. సో సింపుల్ అంటే ఏంటి? Java is very easy to learn and it is syntax is simple, clean and easy to understand according to the Sun. అంటే మన సన్ మైక్రో సిస్టమ్ లో ఈ జావాని డెవలప్ చేశారు కాబట్టి జావా లాంగ్వేజ్ ఇస్ సింపుల్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ బికాస్ జావా సింటాక్స్ ఈస్ బేస్డ్ ఆన్ C++. అంటే C++ సింటాక్స్ బేస్ చేసుకుని మనకి ఇది జావా ప్రోగ్రామ్ రన్ అవుతుంది కాబట్టి ఇది ఈజీ. And Java has removed many complicated and really used features, for example, explicit pointer, operator overloading, etc. So ఇటువంటి ఫీచర్స్ అయినా మనం దీంట్లో ఏమీ యూజ్ చేయట్లేదు. అంటే కొంచెం కాంప్లెక్సిటీ ప్రోగ్రామ్స్ అనేవి యూజ్ చేయట్లేదు కాబట్టి ఇది సింపుల్. అండ్ ఇది ఆటోమేటిక్ గార్బేజ్ కలెక్షన్ కూడా కలిగి ఉంటుంది అనమాట. అందువల్ల జావా అని మనం సింపుల్ లాంగ్వేజ్ అని చెప్తాం. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో జావా ఈజ్ ఫుల్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. Everything in Java is an object. So object oriented means we organize our software as a combination of different types of objects that incorporate both data and behavior. So object oriented based లోనే మనకి ఈ ప్రోగ్రామ్ ఈ జావా అంతా రన్ అయి ఉంటుంది అనమాట. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఈజ్ ఏ మెథడాలజీ దాట్ స్పెసిఫైస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ బై ప్రొవైడింగ్ సమ్ రూల్స్. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ లో మనం బేసిక్ గా కొన్ని కాన్సెప్ట్స్ అనేవి రావడం జరిగిందండి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం లాస్ట్ సెషన్ లో. ఆబ్జెక్ట్, క్లాస్, అబ్స్ట్రాక్షన్, పోలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్, ఎన్క్యాప్సులేషన్. సో దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ వీఆర్ యూజింగ్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ఈ ప్రోగ్రామింగ్ జావా అంతా కూడా ఈ కాన్సెప్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే జావా ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ బికాస్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్ లైక్ C, C++, etc. We are complicated into platform specific machines while Java is a write once run anywhere language. A platform is a hardware and software environment in which a program runs. సో మనం ఏదైతే జావాలో ఎగ్జిక్యూట్ చేసామో ప్లాట్ఫామ్లో కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసామో అది మనం ఎనీ సాఫ్ట్వేర్ అంటే ఎనీ లైనక్స్ కానీ యూనిక్స్ కానీ ఎనీ ప్లాట్ఫామ్లో కూడా మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. అందువల్ల ఇది జావాని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అని పిలుస్తాం. ఇక్కడ మనకి 2 కాంపోనెంట్స్ అని కన్సిడర్ చేస్తున్నారండి. ఒకటి అంటే రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఉంది, రెండు అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. సో రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ అనేది ఏంటంటే మనకి ఈ జావా కోడ్ కెన్ బి రన్ వన్ మల్టిపుల్ ప్లాట్ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ వన్ మల్టిపుల్ ప్రోగ్రామ్ దట్ మీన్స్ ఏంటంటే అండి వన్ మల్టిపుల్ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. సో జావా ఎన్విరాన్మెంట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విండోస్, లైనక్స్, సన్, సాలరీస్, మ్యాక్ ఎక్సెట్రా అంటే ఎనీ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ తీసుకున్నా సరే మన జావా ప్రోగ్రామ్ కంపైల్ అయిన తర్వాత ఒక క్లాస్ ఫైల్ని క్రియేట్ చేస్తుంది. సో క్లాస్ ఫైల్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి సో ఈ క్లాస్ ఫైల్ని క్రియేట్ చేసినప్పుడు మనకి క్లాస్ ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అంటే బయట కోడ్ని మనకి జావా కోడ్ని మనం ఫస్ట్ కంపైల్ చేసినప్పుడు క్లాస్ ఫైల్ .class ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ .class ఫైల్ అనేది మనకి JVM జావా వర్చువల్ మెషిన్ ద్వారా సో ఎనీ ప్లాట్ఫామ్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది. మనం ఏ ఆపరేటింగ్ సిస్టంలో వేసినా సరే ఆ బయట కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో అందువల్ల మనం జావాని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని పిలుస్తాం. సో నెక్స్ట్ సెక్యూర్డ్. జావా అనేది ఎందుకు సెక్యూర్డ్ అంటే జావా ఈజ్ ఎ బెస్ట్ నోన్ ఫర్ ఇట్స్ సెక్యూరిటీ. విత్ జావా వీ కెన్ డెవలప్ వైరస్ ఫ్రీ సిస్టమ్స్. జావా ఈజ్ సెక్యూర్డ్ బికాస్ ఎందుకంటే మన జావా నో ఎక్స్ప్లిసిట్ పాయింటర్స్ అంటే దీంట్లో మనకి ఎక్స్ప్లిసిట్ పాయింటర్ అనే కాన్సెప్ట్ లేదు అనేది మనం పెట్టుకోలేదు. జావా ప్రోగ్రామ్స్ రన్ ఇన్సైడ్ ఏ వర్చువల్ మెషిన్ శాండ్ బాక్స్. క్లాస్ లోడర్ in Java is a part of a Java runtime environment, JRE అంటాం అన్నమాట. Java runtime environment which is used to load Java classes into the Java virtual machine dynamically. సో మన జావా వర్చువల్ మెషిన్ ద్వారా అంటే మనకి ఏదైతే సోర్స్ కోడ్ అనేది బయట కోడ్లో కన్వర్ట్ అయిందో ఆ కన్వర్ట్ అయిన కోడ్ జావా వర్చువల్ మెషిన్ ద్వారా రన్ అవుతుంది అనమాట. అంటే రన్ టైంలోనే మనకి అది ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి దానికి సెక్యూరిటీ అనేది కొంచెం ఎక్కువగా ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే మనం రన్ చేసే వరకు కూడా ప్రోగ్రామ్ అనేది ఎవరైనా హ్యాక్ చేయడానికి అవకాశం ఉండేది కాదనమాట. అలాగే బైట్ కోడ్ వెరిఫైయర్, అలాగే సెక్యూరిటీ మేనేజర్. సో బైట్ కోడ్ వెరిఫైయర్ అంటే ఇట్ చెక్స్ ద కోడ్ ఫ్రాగ్మెంట్స్ ఫర్ ఇల్లీగల్ కోడ్ దట్ కెన్ బి వాలటైల్ యాక్సెస్ రైట్ టు ద ఆబ్జెక్ట్స్. అలాగే సో సెక్యూరిటీ మేనేజర్ అనేది ఏం చేస్తుంటే ఇట్ డిటర్మైన్స్ వాట్ రిసోర్సెస్ ఏ క్లాస్ కెన్ యాక్సెస్ సచ్ ఏ రీడింగ్ అండ్ రైటింగ్ టు ద లోకల్ డిస్క్. సో ఈ సెక్యూరిటీ మేనేజర్ అనేది కూడా మనం ఏదైతే ఈ రిసోర్సెస్ వాడుతున్నామో లోకల్ డిస్క్ లో రీడ్ చేయడానికి అండ్ రైట్ చేయడానికి కూడా ఈ అవకాశం సెక్యూరిటీ మేనేజర్ అనేది యాక్సెస్ అనేది ఉంటుందన్నమాట, యాక్సెస్ కల్పిస్తుంది. సో మనం ఏదైతే డెవలప్ చేస్తున్నామో సో మన బైట్ కోడ్ అనేది ట్రాన్స్ఫర్ అయిన తర్వాత
సో ఈ హైలీ సెక్యూర్డ్గా రన్ అవ్వడానికి మనకి జేఆర్ఈ అండ్ జావా వర్చువల్ మిషన్స్ అనేవి ఉపయోగపడతాయి అనమాట. సో సెక్యూరిటీ విషయంలో కూడా హై లెవెల్లో దీనికి జావాకి అనేది ఫెసిలిటీ ఉందన్నమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి రోబస్ట్. దీన్ని రోబస్ట్ అయినా ఎందుకు పిలుస్తామంటే రోబస్ట్ సింప్లీ మీన్స్ స్ట్రాంగ్ అని అర్థం అనమాట. జావా ఈజ్ ఏ రోబస్ట్ బికాస్ ఎందుకు స్ట్రాంగ్ అని మనం పిలుస్తున్నాం అంటే ఇట్ యూజెస్ స్ట్రాంగ్ మెమరీ మేనేజ్మెంట్. సో మెమరీ మేనేజ్మెంట్ విషయం కన్సిడర్ చేస్తే బాగా స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట. దేర్ ఈస్ ఏ ల్యాక్ ఆఫ్ పాయింటర్స్ దట్ అవాయిడ్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్. సో దీంట్లో మనకి పాయింటర్స్ లాంటివి ఏవి లేవు కదా, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ లాంటివన్నింటినీ అవాయిడ్ చేస్తాం. సెక్యూరిటీలో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నింటినీ అవాయిడ్ చేయగలుగుతుంది. There is automatic garbage collection in Java, runs on Java virtual machine and get objects which are not being used by the Java application anymore. There are exception handling and they robust అని మనం ఎందుకు క్లియర్గా మనం చెప్తా ఉంటే అంటే యాక్చువల్గా మనకి ముందుగానే ఎర్రర్స్ అనేవి తెలుస్తాయి అనమాట. సో ఎర్రర్స్ అనేవి మనం ముందుగానే ఐడెంటిఫై చేయగలుగుతాం. సో దేర్ ఆర్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మనం ఎర్రర్స్ అని చెకింగ్ చేయగలుగుతాం, ముందుగానే యాక్సెప్ట్ చేయగలుగుతాం. ఎందుకంటే మనకి ప్రీవియస్గానే రన్ టైం అంటే జనరల్గా మనకి కంపైల్ చేసిన తర్వాత రన్ చేసిన తర్వాత ఏ ఎర్రర్స్ మనం ఐడెంటిఫై చేయగలుగుతామో వాటిని కూడా మనం క్లియర్ చేయగలుగుతాము. సో ముందుగానే ఎర్రర్స్ని ఐడెంటిఫై చేయగలగానే మనం రాబస్ట్ అంటాము. సో ఎర్రర్ క్లియరెన్స్ ఎందుకంటే గార్బేజ్ కలెక్షన్స్ అనేవి ఏంటంటే ఈ ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్ అనేది చేయగలుగుతాయి అన్నమాట. సో దీస్ ఆర్ ద కాన్సెప్ట్. సో అందువల్ల మనం జావాని రాబస్ట్ అని చెప్తామండి. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ నేచర్. మన ఆర్కిటెక్చర్ నేచర్లో వచ్చేసి జావా ఇస్ ఆర్కిటెక్చర్ నేచర్ బికాస్ దేర్ ఆర్ నో ఇంప్లిమెంటేషన్ డిపెండ్స్ ఫ్యూచర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ద సైజ్ ఆఫ్ ప్రిమిటివ్ డేటా ఈస్ ఫిక్స్డ్. సో మనం ఏదైతే మనం ఆర్కిటెక్చర్ నేచర్లో మనం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామండి దాంట్లో మన సైజ్ అనేది చాలా ఫిక్స్డ్గా ఉంటుంది. దాన్ని ఎటువంటి సైజ్ అని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ సి ప్రోగ్రామ్ ఏంటి, int data type occupies 2 bytes memory for 32 bytes architecture and 4 bytes of memory for 64 bits architecture. అలా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయి సిలో. కానీ మనకి ఇక్కడ జావాలో ఏంటంటే ఫిక్స్డ్ సిస్టమ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది కాబట్టి మనం ఎటువంటి చేంజెస్ అనేవి చేయాల్సిన అవసరం లేదు. సో ఫిక్స్డ్ ఆర్కిటెక్చర్ అనేది కలిగి ఉంటుంది జావా అనేది. సో 4 bytes occupies memory both 32 and 62 bytes architecture in Java. సో రెండు ఆర్కిటెక్చర్స్ మన జావాలో కలిగి ఉన్నాయి. సో అందువల్ల మనం ఈ ఫ్యూచర్ కలిగి ఉంది. జావా అనేది ఆర్కిటెక్చర్ నేచర్ అనేది కూడా కలిగి ఉంది అనమాట. జావా ఈజ్ పోర్టబుల్. ఎందుకు పోర్టబుల్ అంటామంటే జావా ఈజ్ పోర్టబుల్ బికాస్ ఇట్ ఫెసిలిటీస్ యూ కెన్ క్యారీ ద జావా బైట్ కోడ్ టు ఎనీ ప్లాట్ఫామ్. ఇట్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ ఇంప్లిమెంటేషన్. ఇది కూడా అంతే. మనం ఏదైతే జావా అనేది బైట్ కోడ్ కన్వర్ట్ చేస్తుందో ఆ బైట్ కోడ్ తీసుకెళ్ళి వేరే ఏ ప్లాట్ఫామ్ అంటే సూపర్ కంప్యూటర్లో వేసినా లేదంటే మొబైల్లో వేసినా లేదంటే ఒక సిస్టంలో వేసినా సరే మనకి ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది అనమాట. అందువల్ల జావా అనే దాన్ని మనకి ప్లాట్ఫామ్ పోర్టబుల్ అని చెప్తున్నాం. పోర్టబుల్ అని చెప్పుకోగలుగుతాం. అదొక ఫీచర్ అనేది మనకి ఇక్కడ బెనిఫిట్గా ఉంది. నెక్స్ట్ ఈ పాయింట్కి వచ్చేసరికి హై పర్ఫార్మెన్స్. జావా ఈజ్ ఏ ఫాస్టర్ దాన్ అదర్ ట్రెడిషనల్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బికాస్ జావా బైట్ కోడ్ ఈజ్ క్లోజ్ టు నేటివ్ కోడ్. సో జావా బైట్ కోడ్ అనేది ఎలా ఉంటుందంటే జనరల్గా మనకి సిస్టమ్ ఉంటే నేటివ్ కోడ్ ఎలా అయితే ఉందో దానికి చాలా దగ్గరలో ఉంటుంది అనమాట. అందువల్ల మిగిలిన అన్నిటితో కంపేర్ చేసుకుంటే C++, CL అనేది వాటితో కంపేర్ చేసుకుంటే జావా అనేది కొంచెం స్పీడ్గా వర్క్ చేస్తాం. ఎగ్జాంపుల్ C++, ఎక్సెట్రా వాటితో కంపేర్ చేసుకుంటే జావా అనేది హై పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. అలాగే డిస్ట్రిబ్యూటెడ్. జావా ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ బికాస్ ఇట్ ఫెసిలిటేట్స్ యూజర్ టు క్రియేట్ డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ ఇన్ జావా. జావా ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ బికాస్ ఇట్ ఫెసిలిటేట్స్ యూజర్స్ టు క్రియేట్ డిస్ట్రిబ్యూట్ అప్లికేషన్. అంటే డిస్ట్రిబ్యూట్ అప్లికేషన్స్ అనేవి క్రియేట్ చేయడానికి జావా అనేది బాగా యూజ్ అవుతుంది. అంటే లైక్ ట్రాన్స్ఫర్ TCP IP ప్రోటోకాల్స్, ట్రాన్స్ఫర్ కంట్రోల్ ప్రోటోకాల్స్ అండ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్కి ఎక్కువ సపోర్ట్ చేస్తారు ఈ డిస్ట్రిబ్యూటెడ్ జావా అనేది. సో అందువల్ల దీన్ని డిస్ట్రిబ్యూటెడ్ లాంగ్వేజ్ కూడా మనం పిలుస్తాం. డిస్ట్రిబ్యూటెడ్ ఫ్యూచర్ కలిగి ఉందని చెప్తాను. సో దిస్ feature of Java makes us able to access files by calling the methods from any machine on the internet. సో అందువల్ల మనం ఈజీగా యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. సో రాబస్ట్ డిస్ట్రిబ్యూటెడ్ అనే ఫీచర్ ఉండడం వల్ల. సో మల్టీ-థ్రెడెడ్ అంటే ఒక లింకింగ్ ప్రాసెస్ అనమాట. A thread is like a separate program executing concurrently. We can write Java program that deal with many tasks at once by defining multiple threads. Okay. The main advantage of multi-threading is that it does not occupy memory for each thread. అంటే ఒకసారి మనం కంపైల్ చేసిన ప్రోగ్రామ్స్ మళ్ళీ అస్తమానం రిపీటెడ్గా చేయాల్సిన అవసరం లేదన్నమాట. అంటే ఒకసారి మనం మల్టీ-థ్రెడింగ్ మెయిన్ ప్రాసెస్ ఏంటంటే దీని ఆక్యుపేషన్ అనేది చాలా తక్కువ. అంటే ఒకసారి మనం ఆక్యుపై చేసిన మెమరీ దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అస్తమానం మనం దాన్ని రిపీటెడ్గా వాడాల్సిన అవసరం లేదు. ప్రతిసారి మనం దాన్ని స్టోర్ చేయాల్సిన అవసరం లేదన్నమాట.
సో అదొక మెయిన్ అడ్వాంటేజ్ అనమాట మల్టీ థ్రెడింగ్ వల్ల. ఇట్ షేర్స్ కామన్ మెమరీ ఏరియా, అంటే ప్రతి కామన్ మెమరీ ఏరియానే మనం ప్రతిసారి షేర్ చేస్తాం మల్టీ థ్రెడింగ్ ప్రాసెస్లో. అంటే ఒక క్లాస్ క్రియేట్ చేసాం అనుకుంటే అది నెక్స్ట్ అనదర్ క్లాస్లో మనం యూజ్ చేయాలనుకుంటాయి. సో ఆల్రెడీ ఆ క్లాస్కి ఒక ఏదైతే క్రియేట్ అయిందో డాట్ క్లాస్ ఫైల్, ఆ క్లాస్ని బేస్ చేసుకొని మనం ఆ క్లాస్ మెమరీ నుంచి మనకి నెక్స్ట్ ప్రోగ్రామ్కి షేర్ చేస్తుంది. అంతేగాని మళ్ళీ కొత్తగా దానికని మెమరీ అనేది అలొకేట్ చేయదు. దట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ మల్టీ థ్రెడింగ్ వెబ్ అప్లికేషన్స్ ఎక్సెట్రా. సో మల్టీ థ్రెడింగ్ అనేది జావాలో మెయిన్ ఫ్యూచర్ అనేది మనం చెప్పుకోవచ్చు. అలాగే డైనమిక్. జావా is a dynamic language. It supports dynamic loading of a classes. It means classes are loaded on demand. It is also supports functions from the native language like C and C++. Java is a dynamic language ఎందుకంటే it supports dynamic loading of a classes. అంటే డైనమిక్ టైం అంటే రన్ టైంలో మనకి క్లాసెస్ అనేవి లోడ్ అవుతాయి కాబట్టి సో దీన్ని డైనమిక్ లాంగ్వేజ్ అని కూడా మనం పిలుస్తాం అనమాట. డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా మనం పిలుస్తాం. సో జావా సపోర్ట్స్ డైనమిక్ కంపైలేషన్ అండ్ ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్. సో జావా ఏం చేస్తుందంటే డైనమిక్ కంపైలేషన్, అంటే మనకి రన్ టైంలో మెమరీ అనేది అలొకేట్ చేయగలుగుతుంది అనమాట. అందువల్ల దీన్ని మనం డైనమిక్ లాంగ్వేజ్, డైనమిక్ ఫీచర్ అని కూడా మనం చెప్పుకోగలుగుతాం అన్నమాట జావా. గార్బేజ్ కలెక్షన్ అనేది ఆటోమేటిక్గా జావా అనేది మెయింటైన్ చేస్తాం. మనం స్పెసిఫిక్గా దానికి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వాల్సిన అవసరం లేదన్నమాట. సో ఇవాళ క్లాస్ అనేది అర్థమైంది అనుకుంటున్నానండి. సో దీస్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ జావా అండి. సో జావాలో ఇంకా నెక్స్ట్ టాపిక్ అనేది డిస్కస్ ఆన్ నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్.